164వ భాగం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్య పర్వలోని ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధన ప్రభృతులు వారి దగ్గర ఉండేటువంటి సంపదలను చూపించడం కోసం ఆర్భాటంగా ఘోషయాత్రకై బయలుదేరారు. నిమిత్తం మాత్రం ఆవుల యొక్క సంక్షేమాన్ని చూడమని ధృతరాష్ట్రుని దగ్గర అనుజ్ఞ తీసుకొని, కానీ వారు వచ్చినటువంటి సంకల్పం మాత్రం ధర్మరాజాదులను హింసించాలి, వారి యొక్క దుస్థితిని చూసి ఆనందించాలి అనే ఒక క్రూర భావనతో వారందరూ కూడా వచ్చారు. వచ్చి ఆ ద్వైతవనంలో ఉండేటువంటి సరోవర ప్రాంతంలో తమకు కావలసిన క్రీడాస్థానాలు నిర్మించమని సైన్యాన్ని పంపించారు. కానీ ఆ సైన్యానికి అనగా దుర్యోధను యొక్క సైన్యానికి అక్కడే ఇంతకుముందే ఆవాసాన్ని ఏర్పరచుకున్నటువంటి చిత్రసేనుడు అనే ఒక గంధర్వరాజుకు తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని కూడా ఇక్కడ వర్ణిస్తూ, అథ దుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబలః దుశ్శాసనో వికర్ణశ్చ ఏ చాన్యే ధృతరాష్ట్రజాః నిహన్స్తత్తదా సైన్యం రథైర్గరుడ నిస్వనైః. ఆ విధంగా చిత్రసేనుని యొక్క సైన్యమంతా కూడా విజృంభిస్తూ వీరిపైన వచ్చే సందర్భంలో దుర్యోధనుడు, శకుని మరియు కర్ణుడు, ఈ విధంగా ధృతరాష్ట్రపుత్రులందరూ కూడా గరుడ పక్షితో సమానంగా ధ్వని చేసేటువంటి, అలాగే గరుడ పక్షి ఏ విధంగా అయితే వేగంగా వెళుతుందో అంత వేగం కలిగినటువంటి తమ బాణాలతో వారిని హింసిస్తూ, అనగా గంధర్వులను హింసిస్తూ వారందరూ కూడా ఇక్కడ యుద్ధం చేయసాగారు. భూయశ్చ యోధయామాసు కృత్వా కర్ణమథాగ్రతః మహతా రథసంగేన రథచారేణ చాప్యుత వైకర్తనం పరీప్సంతః గంధర్వాన్ సమవాకిరన్. వీరి సైన్యానికి అధ్యక్షుడిగా ఇక్కడ కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడిని ముందు పెట్టుకుని వీరందరూ కూడా గంధర్వ సైన్యంతో భీకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు. అలాగే ఇంతకు ముందే మనం చెప్పుకున్న విధంగా దుర్యోధనుడి దగ్గర దాదాపుగా 8,000 రథాలు ఉన్నాయి. అటువంటి గొప్ప రథ సైన్యం ఉంది. ఆ రథ సైన్యం వలన వారందరూ కూడా ఆ రథాల్లో విచిత్రగతులతో వారందరూ కూడా పరిగెత్తిస్తూ ఆ యుద్ధ రంగంలో వారందరూ కూడా విచిత్రంగా సంచరిస్తూ కర్ణుడికి బాసటగా నిలిచారు. మరోపక్క వారందరూ కూడా గంధర్వుల పైన శరపరంపలను కురిపించారు, శరవర్షాన్ని కురిపించారు. దాని వలన గంధర్వులంతా కూడా ఎంతో బాధపడుతున్నారు. తతస్సన్యపతత్ సర్వే గంధర్వా కౌరవై సహ తదా సుతుములం యుద్ధం అభవల్లోమహర్షణం. ఇక ఎప్పుడైతే దుర్యోధనాదులు విజృంభిస్తున్నారో అప్పుడు గంధర్వులు కూడా కాస్త మెత్తబడ్డట్టు కనిపించి ఉన్నట్టుండి వారందరూ కూడా విజృంభిస్తున్నారు. వారందరూ కూడా ఒక్కమ్ముడిగా కౌరవులపైన విరుచుకుపడ్డారు. ఒకేసారి ఇంతకుముందు కాస్త మెల్లిగా చేసేటువంటి యుద్ధాన్ని కాస్త నిదానంగా చేసినట్టు చూపించి ఉన్నట్టుండి వారు విజృంభిస్తే అప్పుడు ఈ దుర్యోధనాది సైన్యానికి అలాగే చిత్రసేనుని యొక్క సైన్యానికి కూడా భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. తతస్తే మృదవో భువన్ గంధర్వా శరపీడితాః ఉచ్చుకృషశ్చ కౌరవ్యాః గంధర్వాన్ ప్రేక్ష పీడితాన్. ఉన్నట్టుండి మరొకసారి గంధర్వులందరూ కూడా కాస్త మెత్తబడ్డారు. మెత్తబడ్డ సందర్భంలో కౌరవులు విజృంభించి వారి యొక్క శరపరంపలను ఆయుధ సంపత్తిని అక్కడ ప్రదర్శిస్తూ వారందరూ కూడా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధాన్ని చూస్తే అందరూ కూడా లోమహర్షణం, అందరూ కూడా రోమాంచం జరిగే విధంగా వారందరూ కూడా ఉత్కంఠభరితమైనటువంటి పోరును కొనసాగిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రసేనాది గంధర్వుల యొక్క సైన్యం కాస్త మెత్తబడ్డటం చూసి కౌరవులు హర్షాతిరేకాన్ని సూచిస్తున్నారు. గట్టిగా అరుస్తూ ఆనందంగా మాకే విజయం దక్కింది అని వారందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు, గట్టిగా గర్జిస్తూ ఉన్నారు.
గంధర్వాన్ స్త్రాసితాన్ దృష్ట్వా చిత్రసేనో హ్యమర్షణః ఉత్పపాతాసనాత్ క్రుద్ధో వదే తేషాం సమాహితః. స్పష్టంగా మనకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దుర్యోధనునికి యుద్ధంలో పైచేయి రావడానికి కారణం అతని యొక్క రథసైన్యమే. ఆ రథసైన్యం వలన గంధర్వులందరూ కూడా ఓటమి యొక్క అంచున ఉన్నారు. ఆ విధంగా గంధర్వుల యొక్క ఇబ్బందులు చూసినటువంటి చిత్రసేనుడు అమర్షణ, గొప్ప పరాక్రమవంతుడు, అతన్ని ఆపగలిగే శక్తి సామర్థ్యాలు దుర్యోధనుని సైన్యంలో ఎవరికీ లేదు. అటువంటి అతను ఉత్పపాతాసనాత్, వెంటనే తన ఒక ఆసనం నుండి పైకి లేచాడు. పైకి లేచి క్రోధంతో ఎలాగైనా సరే దుర్యోధనాది అతని సైన్యాన్ని మొత్తాన్ని వధించాలి అనే ఒక సంకల్పంతో తను యుద్ధానికి బయలుదేరాలని సంకల్పం చేశాడు. తయా తతో మాయాస్త్రమాస్తాయ యూధే చిత్రమార్గవిత తయా ముహ్యంత కౌరవ్యాః చిత్రసేనస్య మాయయా. గంధర్వులు, యక్షులు వీరు చూడడానికి కాస్త సామాన్యుల్లాగా ఉండవచ్చు, దేవతలంత ప్రభావం లేనప్పటికీ కూడా, కానీ వారి యొక్క యుద్ధ కౌశలము, అలాగే కామరూపము, అలాగే వారి యొక్క అస్త్ర ప్రావీణ్యాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చిత్రసేనుని యొక్క వృత్తాంతంలో చూస్తున్నాం. కాస్త యుద్ధానికి వచ్చాడు, కాస్త మెల్లిగా యుద్ధం చేశాడు చిత్రసేనుడు మొట్టమొదటిగా. కానీ కాసేపటి తర్వాత ఇక వీరిని అందరిని కూడా మట్టుబెట్టాలి అనే ఒక సంకల్పంతో తన అస్త్రప్రావీణ్యాన్ని చూపిస్తూ మాయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మాయాస్త్ర ప్రయోగం వలన దుర్యోధను యొక్క సైన్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క రథికుడు, ప్రతి ఒక్క మహారథికుడు, అశ్వాలు అలాగే గజాలు అన్నీ కూడా మోహాన్ని పొందాయి. అవన్నీ కూడా మాయలో పడిపోయాయి. ఏకైకస్య తదాయోధో ధార్తరాష్ట్రస్య భారత పర్యవర్తంత గంధర్వైః దశభిస్సహ. అతని మాయాస్త్ర ప్రయోగం వలన ఏం జరిగిందంటే, ఇంతకుముందు చెప్పుకున్న విధంగా కొన్ని వేల గుర్రాలు, కొన్ని వేల రథాలు, కొన్ని వేల ఏనుగులు, కొన్ని లక్షల పదాతి దళాలు దుర్యోధను యొక్క సైన్యంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు విజృంభిస్తున్నాయో, ఎప్పుడు ఇక అవన్నీ కూడా గెలుపుని పొందుతున్నాయి అని అనుకున్నారో, అప్పుడు చిత్రసేనుని యొక్క మాయాస్త్ర ప్రయోగం జరిగింది. ఆ మాయాస్త్ర ప్రయోగం వలన ప్రతి ఒక్క దుర్యోధను యొక్క సైన్యంలో ఉండే వారికి 10 మంది గంధర్వులు యుద్ధం చేసే విధంగా వారందరూ కూడా మాయలో పడిపోయారు. ఒకవైపు యుద్ధాన్ని చెయ్యాలా లేదా అనే భయపడ్డారు వారందరూ కూడా. ఎందుకంటే ఒకరు ఒకరితోనో ఇద్దరితోనో పోరాడగలం, కానీ ఒక్కొక్కరికి 10 మంది గంధర్వులు అంటే, అందులోనూ గంధర్వులు, అందులోనూ మహాస్త్రధారులు. అటువంటి గంధర్వుల యొక్క సంఖ్యను చూసి దుర్యోధనుని సైన్యం మొత్తం కూడా కకావికలమైపోయింది. భయపడుతున్నారు వారందరూ కూడా. తతస్సంపీడ్యమానాస్తే బలేన మహతా తదా ప్రాద్రవంతరణే భీతాః ఏచ రాజన్ జిజీషవః. ఇక ఆ విధంగా ఒక్కొక్కరిని కూడా 10 మంది గంధర్వులు హింసిస్తూ ఉంటే, వెంటనే అక్కడ ఉండేటువంటి కౌరవుల యొక్క సైన్యం మొత్తం కూడా వారిచే పీడింపబడి, ఇక ఎలాగైనా సరే ప్రాణాన్ని దక్కించుకుంటే చాలు, దుర్యోధను ఉంటే ఏమీ లేకపోతే ఏమి, మన ప్రాణం మనకు గొప్పది కదా అనే భావనతో వారందరూ కూడా ఆ గంధర్వుల యొక్క సైన్యం యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక నలుదిక్కులా కూడా పారిపోసాగారు. భజ్యమానేష్వనీకేషు ధార్తరాష్ట్రేషు సర్వశః కర్ణో వైకర్తనో రాజన్ తస్థౌ గిరిరివాచలః. ఆ విధంగా సమస్త కౌరవ సైన్యం కూడా పారిపోసాగింది. కానీ వారిలో మహారథికుడైనటువంటి కర్ణుడు, అలాగే వైకర్తనుడు, వీరిద్దరు మాత్రం పారిపోకుండా పెద్ద కొండలాగా గట్టిగా నిలబడి వారితో యుద్ధం చేయసాగారు. ఒక్కొక్కరికి 10 మంది గంధర్వులు. ఆ గంధర్వులు కూడా ఇటువైపు దుర్యోధని సైన్యం మొత్తం కూడా పారిపోతుంది. వారందరూ కూడా దుర్యోధన ప్రభుతులపైన యుద్ధం చేయసాగారు. అంతమంది వచ్చినా కూడా కర్ణుడు కదలక మెదలక వారితో తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు. కర్ణుడితో పాటు వైకర్తనుడు కూడా తను యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః గంధర్వాన్ యోధయామాసు సమరే భృష వీక్షతాః. వారికి కూడా అనేక గాయాలు తగిలాయి. ఎందుకంటే ఇంత సైన్యం, ఆ సైన్యానికి ఎదురుగా ఉండే దుర్యోధన ప్రభుతులు దాదాపుగా ఒక 110 మంది మాత్రమే. మిగతా సైన్యం మొత్తం కూడా పారిపోతూ ఉంది. వారందరూ కూడా మూకుమ్మడిగా దుర్యోధన ప్రభుతులపైన దాడి చేస్తే వారికి గాయాలు కాకుండా ఉంటాయా? ఎంత గాయమైనా కూడా కర్ణుడు, దుర్యోధనుడు, శకుని,
రణరంగంలో వారందరూ కూడా గంధర్వులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు వారి శక్తినుసారంగా. సర్వయేవతు గంధర్వాః శతశోత సహస్రశః జిఘాంసమానాః సహితాః కర్ణమభ్యద్రవన్ రణే. కానీ గంధర్వులలో సంఘటనా శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఇంతవరకు కూడా అలా అలా ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వారందరూ కూడా ఒకే చోట చేరుకున్నారు. సంఘటితులై వందలుగా వేలలుగా ఈ విధంగా దళాలుగా మారిపోయారు. ఒక్కొక్కరు అలా ప్రయోగం చేస్తే బాణాలు కానీ శరాలు కానీ లేకపోతే బల్లాలు కానీ వాటి ప్రభావం ఎక్కువగా ఉండదు. అందుకోసం మూకుమ్మడిగా అందరూ కూడా ఒకేసారి ఆయుధ ప్రయోగాన్ని చేద్దాం, మూకుమ్మడిగా అందరూ కలిసి ఒకరిపైనే దాడి చేద్దాం అనే సంకల్పంతో వారందరూ కూడా సంఘటిత శక్తితో కర్ణుడిని వధించడానికి రణరంగంలో ఒక్కసారిగా కర్ణుని పైన దూకి వచ్చారు. అసిభి పట్టిశై శూలై గదాభిష్ట మహాబలాః సూతపుత్రం నిఘంసంతః సమంతాత్ పర్యవాకిరన్. ఆ పరాక్రమవంతులైనటువంటి గంధర్వ వీరులందరూ కూడా అనేక ఆయుధాలు ధరించారు. ఏ ఆయుధాలుంటే ఖడ్గాలు, పట్టిషములు, శూలములు, గదలు, ఈ విధంగా నానా విధమైనటువంటి ఆయుధాలు ధరించి ఆ కర్ణుడిని సంహరించడానికి వారందరూ కూడా ఉవ్వెత్తున దూసుకుంటూ వస్తున్నారు. అలాగే కర్ణుడిని పర్యవార్యంత చుట్టుముట్టారు. అన్యేశ్చ యుగమచ్ఛిందన్ ధ్వజమన్యే న్యపాతయన్ ఈశామన్యే హయానన్యే సూతమన్యే న్యపాతయన్. కర్ణుడిని వధించాలంటే మొట్టమొదటిగా అతని దగ్గర ఉండేటువంటి సౌకర్యాలు అనగా అతని రథము, గుర్రాలు ఇవే అత్యంత ముఖ్యమైనవి. అందుకోసం అతని రథం పగ్గాలను ఒకరు తెగ్గొట్టారు, మరొకరు అతని ధ్వజాన్ని తుంచివేశారు, మరొకరు అతని ఈశాదండం అనగా ఆ ఏదైతే ధనుస్సు ఉంటుందో దాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. కొంతమంది గంధర్వులు కర్ణుని యొక్క రథాన్ని కూడా అలా లాక్కున్నారు, రథంలో ఉండేటువంటి గుర్రాలను సంహరించారు. కొందరు ఆ రథ సారథిని చంపేశారు. ఈ విధంగా కర్ణుని యొక్క రథం అనేది చిన్నాభిన్నమై కింద పడిపోయింది. ఎలా పడింది అంటే అన్యే ఛత్రం వరూథం చ బంధురం చ తథాపరే గంధర్వా బహుసాహస్రాః తిలశో వ్యధమన్ రథం. వారికందరూ కూడా కోపం. ఎందుకంటే దుర్యోధన సైన్యం మొత్తం కూడా పారిపోతూ ఉన్నా కూడా ఎదురొడ్డి గట్టి కొండలాగా నిలబడిన వాడు కర్ణుడొక్కడే. ఈ విధంగా కర్ణుడి యొక్క పరాక్రమం చూసి చాలా కోపాన్ని చెందినటువంటి ఆ చిత్రసేనుని యొక్క సైనికులందరూ కూడా ఒకరు ఛత్రాన్ని, మరొకరు వరూథాన్ని, ఇంకొందరు రథం పైభాగాన్ని, ఈ విధంగా వేల మంది గంధర్వులు ఆ కర్ణుని పైన వారు దాడి చేశారు. దాడి చేసి ఆ రథాన్ని ఏం చేశారంటే తిలశో వ్యధమన్ రథం. ఏ విధంగా అయితే నువ్వులు ఎంత చిన్నగా ఉంటాయో అంత గట్టిగా ఆ రథాన్ని పగలగొట్టి అంత చిన్నగా వారందరూ కూడా తుత్తునీలు చేసేశారు ఆ రథాన్ని. తథో రథాదవప్లుత్య సూతపుత్రోసి చర్మభృత వికర్ణరథమాస్థాయ మోక్షాయాశ్వానచోదయత్. ఇక కర్ణుడికి తన ప్రాణం కాపాడుకోవడం కన్నా వేరే మార్గం కనబడలేదు. ఎంత ప్రతిజ్ఞ చేసినప్పటికీ కూడా కర్ణుడు మాత్రం ఇప్పుడు వెన్ను చూపుతూ ఉన్నాడు. కాసేపు అలా గట్టిగా కొండలాగా నిలబడి యుద్ధం చేసినటువంటి కర్ణుడు వాస్తవంగా చూస్తే యుద్ధంలో తన స్నేహితుని కోసం ప్రాణానైనా ఇవ్వాలి. ప్రాణం పోతున్నా కూడా చివరి క్షణం దాకా కూడా యుద్ధం చేసి ఉంటే మహావీరుడిగా కర్ణుడు మహాభారతంలో నిలబడి ఉండేవాడు. అంత కీర్తి ప్రఖ్యాతలను పొంది ఉండేవాడు. కానీ కర్ణుడు కూడా అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తున్నాడు. ఆ కర్ణుడు ఖడ్గము, డాలు వీటిని ధరించి రథం నుండి కిందికి దూకి పారిపోతూ ఉన్నాడు. వెంటనే అక్కడికి వికర్ణుడు వచ్చాడు మరొక రథాన్ని అధిరోహించి. ఆ వికర్ణుని యొక్క రథాన్ని అధిరోహించి తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆ అశ్వాలను కూడా గట్టిగా అదిలించి తనే సారథ్యాన్ని చేస్తున్నాడు. అనగా వికర్ణుని యొక్క సారథి ఉన్నాడు, కానీ తన వెనక వైపు వచ్చేటువంటి గంధర్వుల యొక్క భయం, వారి చేత కొట్టబడి తన ప్రాణాలు ఎక్కడ పోతాయో అనే ఒక ప్రాణ భయం చేత రథం నుండి పారిపోతూ ఉన్నాడు కర్ణుడు. అందుకోసము తనే రథం యొక్క పగ్గాలను బట్టి తనే సారథ్యాన్ని నిర్వహిస్తూ అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు. ఈ విధంగా ఇక్కడికి 241వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 242వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయనువాచ గంధర్వైస్తు మహారాజ భగ్నే కర్ణే మహారథే ప్రాద్రవచ్చమూ సర్వాః ధార్తరాష్ట్రస్య పశ్యతః.
ఆ గంధర్వులు ఈ విధంగా మహారథికుడైనటువంటి కర్ణుడిని ఓడించారు. ఓడించి వారికందరూ కూడా ఎంతో ఆనందం. అందుకోసం వారందరూ హర్షాతిరేకాలు సూచిస్తున్నారు. హర్షాతిరేకాలకు సూచనగా అనేక వారందరూ కూడా విందులతో వినోదాలతో అక్కడ సుఖంగా ఉన్నారు. ఇదంతా కూడా దుర్యోధనుడు తన కళ్ళ ముందే చూస్తున్నాడు. తన స్నేహితుడు ఇంతవరకు కూడా తన బలం అని అనుకుని అతన్నే ముందు పెట్టుకుని అతన్నే సైన్యాధ్యక్షుని చేసుకుని ఇక్కడ యుద్ధం చేశానే, అటువంటి కర్ణుడు పారిపోతూ ఉన్నాడే అని తను అలా చూస్తూ ఉన్నాడు. తాన్ దృష్ట్వా ద్రవతః సర్వాన్ ధార్త రాష్ట్రాన్ పరాంగుఖాన్ దుర్యోధనో మహారాజో నాసీత్ తత్ర పరాంగుఖః. దుర్యోధనుని సైన్యం మొత్తం పారిపోయింది, కర్ణుడు కూడా పారిపోయాడు. కానీ దుర్యోధనుడు మాత్రం యుద్ధరంగం నుండి పారిపోకుండా తను ప్రాణాలను వారిని ఎదురొడ్డి తన ప్రాణాలను కూడా లెక్క చేయక వారితో పోరాడుతూనే ఉన్నాడు దుర్యోధనుడు. తామాపతంతీం సంప్రేక్ష్య గంధర్వాణాం మహాచమూం మహతాశర వర్షేణ శోభ్య వర్ష దరిందమః. అలాగే తన ఎదురుగా వచ్చేటువంటి ఆ సైన్యాన్ని చూశాడు. కర్ణుడు పారిపోయాడు, మిగిలిన వాడు దుర్యోధనుడే. కొందరున్నారు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసన ప్రభుతులు. వీరిపైన గంధర్వ సైన్యం మొత్తం కూడా అలా ఉవ్వెత్తును దూసుకు వస్తుంది. అటువంటి గంధర్వ సైన్యాన్ని గమనించి దుర్యోధనుడు వెంటనే ఆ శత్రువులను ఏ విధంగా అయినా వధించాలి అనే ఒక సంకల్పంతో శరవర్షాన్ని అనగా బాణాల యొక్క వర్షాన్ని వారిపైన కురిపించాడు. అచింత్యం శరవర్షంతో గంధర్వాస్తస్య తం రథం దుర్యోధనం జిగాంసంతః సమంతాత్ పర్యవారయన్. ఆ శరవర్షాన్ని గంధర్వులు కొంత కూడా లెక్క చేయటం లేదు. లెక్క చేయక వాటిని ఎదుర్కొంటూ వాటి ద్వారా తప్పించుకుంటూ ఆ దుర్యోధనుని కూడా సంహరించాలి అనే ఒక కృతనిశ్చయంతో అతడిని అలాగే అతని రథాన్ని కూడా చుట్టుముట్టారు. గంధర్వులు చుట్టుముట్టారంటే వారి పని అయిపోయిందని అర్థం. ఉదాహరణకి ఇంతకుముందు కర్ణుని యొక్క రథాన్ని చుట్టుముట్టి కర్ణుని ఏ విధంగా అయితే పారిపోయేట్టు చేశారో ఇప్పుడు వారందరూ కూడా అదే సంకల్పంతో అదే వ్యూహంతో కదిలి దుర్యోధను యొక్క రథాన్ని చుట్టుముట్టారు. యుగమీషాం వరూథం చ తథైవ ధ్వజసారథి అశ్వాంస్త్రివేణుం తల్పంచ తిలశో వ్యధమచ్చరైః. వెంటనే ఆ దుర్యోధను యొక్క రథంలో ఉండేటువంటి ఈశము అలాగే యుగము, యుగాలు అని అంటారు. యుగాలు అంటే సంబంధాలు, అనగా అక్కడక్కడ జాయింట్స్ అనేవి ఉంటాయి కదా. రథం కానీ రథం యొక్క చక్రాలు కానీ రథం యొక్క ధ్వజం కానీ ఈ విధంగా అక్కడక్కడ ఉండేటువంటి సంబంధపరమైనటువంటి ఏవైతే దానికి రథానికి పూంచి ఉంటాయో వాటినన్నిటినీ కూడా, అలాగే ఈశాదండం అనగా ఆ రథం యొక్క ఆ దుర్యోధను యొక్క ధనుస్సుని, వరూథాన్ని, ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను, ఛత్రాన్ని, తల్పము. తను వచ్చేటప్పుడు యుద్ధానికని రాలేదు, యుద్ధం కోసం సన్నద్ధుడై ఉన్నాడు. కానీ గట్టిగా మంచి తల్పం కూడా వేసుకొచ్చాడు ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు. అటువంటి తల్పాన్ని ఈ విధంగా సమస్తమైనటువంటి రథాన్ని కూడా ఇతని రథాన్ని కూడా తిలశో వ్యధమచ్చరైః, నువ్వుల గింజలంతా గట్టిగా కొట్టి కొట్టి వాటిని పొడి పొడి చేసేశారు గంధర్వుల యొక్క సైన్యము. దుర్యోధనం చిత్రసేనో విరథం పతితం భువి అభిద్రుత్య మహాబాహు జీవగ్రాహమథాగ్రహీత్. ఆ విధంగా దుర్యోధనుడు రథహీనుడైపోయాడు, కింద పడ్డాడు. రథం మొత్తం కూడా భగ్నమైన వెంటనే ఆ రథహీనుడైనటువంటి దుర్యోధనుడిని గట్టిగా పట్టుకున్నాడు చిత్రసేనుడు, గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడు. వెంటనే ఆనందం. ఈ ఆనందం ఎందుకనే విషయాన్ని మనం తదుపరి అనగా భావి కాలంలో కొంత కథ జరిగిన తర్వాత తెలుసుకోబోతాం. వెంటనే ప్రాణాలతో ఆ దుర్యోధని పట్టుకున్న తర్వాత చిత్రసేనుడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు. తస్మిన్ గృహీతే రాజేంద్ర స్థితం దుశ్శాసనం రథే పర్యగృహంత గంధర్వాః పరివార్య సమంతతః. ఎప్పుడైతే దుర్యోధనుని చిత్రసేన ప్రభుత్వం పట్టుకున్నారో మిగతా సైన్యమంతా కూడా దుర్బలమైపోయింది. అయ్యో, మా రాజాదిరాజు, మా కురువంశ కులదీపుకుడైనటువంటి దుర్యోధనుడే పట్టుబడ్డాడు కదా అని వారందరూ కూడా ఎంతో బాధపడుతూ దుశ్శాసన ప్రభుతులందరూ కూడా మెత్తబడ్డారు. ఆ మెత్తబడ్డటువంటి దుశ్శాసనాదులను వెంటనే గంధర్వులందరూ కూడా నలువైపులా చుట్టుముట్టి వారిని కూడా బందీలుగా పట్టుకున్నారు. వివింశతిం చిత్రసేనాం ఆదాయాన్యే విదద్రువుః విందాను విందౌవపరే రాజదారాంశ్చ సర్వశః. మిగిలిన గంధర్వులందరూ కూడా ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి చిత్రసేనుడు,
అనగా చిత్రసేన అనే పేరు గల గంధర్వునితో యుద్ధం చేస్తున్నారు. అలాగే దుర్యోధన తమ్ముళ్లలో మరొక చిత్రసేనుడు ఉన్నాడు. ఆ చిత్రసేనుడిని కూడా మిగిలిన గంధర్వులు పట్టుకున్నారు. అలాగే వివింశతి అనే వాడిని కూడా బందీగా పట్టుకున్నారు. మరికొందరు విందులు అనే ఈ దుర్యోధన సైన్యంలో ఉండే వారిని పట్టుకున్నారు. అలాగే మరికొందరు ఆ రాణివాసపు స్త్రీలు ఎవరైతే ద్రౌపది దేవిని అవమానించాలనే సంకల్పంతో నానా విధమైనటువంటి అలంకారాలతో వచ్చారు కదా, అటువంటి దుష్ట స్త్రీలను కూడా అనగా దుష్ట సంయోగం చేసినటువంటి వారు దుష్టులో కాదో తర్వాత విషయం, కానీ దుష్టబుద్ధితో దుష్టుడైనటువంటి దుర్యోధనుడితో వచ్చారు కాబట్టి వారందరూ కూడా పరమాత్మ యొక్క సంకల్పం చేత అక్కడ బందీలుగా పట్టుకోబడ్డారు. సైన్యం తద్ధార్తరాష్ట్రస్య గంధర్వై సమభిద్రుతం పూర్వం ప్రభగ్నా సహితా పాండవానభ్యయుస్తదా. ఆ సైన్యంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే దుర్యోధని యొక్క ఆజ్ఞ చేత అక్కడ ద్వైతవనం యొక్క సరస్సులో సరోవర ప్రాంతంలో ఉండేటువంటి పాండవులను అవమానించాలి, అలాగే వారి దగ్గర తమ దగ్గర ఉండేటువంటి సంపదలను చూపించాలనే విషయం దుర్యోధనునికి తెలుసు, దుర్యోధను యొక్క తమ్ముళ్లకు తెలుసు, ఆ స్త్రీలకు తెలుసు, మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని కూడా తెలుసు. అందుకోసం వెంటనే ఈ దుర్యోధను యొక్క సైన్యంలో ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే ప్రాణాలు నిలుపుకున్నారో, ఎవరైతే పారిపోతున్నారో వారందరూ కూడా పూర్వం ప్రభగ్నాహ కొన్ని అవయవాలు కోల్పోయారు. అటువంటి వారందరూ కూడా పాండవులని శరణు కోరడానికి పరిగెత్తుతూ వెళ్తున్నారు. శకటాపణ వేషాశ్చ యానయుగ్యం చ సర్వశః శరణం పాండవాన్ జగ్ముహు హ్రియమాణే మహీపతౌ. యుద్ధం ఎప్పుడు సమాప్తి అంటే ఆ యుద్ధానికి అధిపతిగా ఎవరైతే ఉంటారో పక్షంలోనైనా ప్రతిపక్షంలోనైనా యుద్ధంలో ఎవరైతే అధిపతిగా సైన్యాధ్యక్షుడిగా లేకపోతే రాజుగా ఉంటారో వారే ఓడిపోతే వెంటనే యుద్ధాన్ని ఆపాలి. ఇది యుద్ధం యొక్క నియమం. ఆ విధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి అనగా చిత్రసేనుని యొక్క ప్రతిపక్షంలో ఉండేటువంటి దుర్యోధనుడు పట్టుబడ్డాడు. అలాగే దుశ్శాసనుడు కూడా పట్టుబడ్డాడు. కర్ణుడు పారిపోయాడు. శకుని ప్రభుతులందరూ కూడా పట్టుబడ్డారు. వెంటనే చిత్రసేనునికి జయం అనేది ప్రాప్తమైంది. అటువంటి సందర్భంలో ఇక వేరే దిక్కు లేక ఈ దుర్యోధను యొక్క పరివారంలో ఉండేటువంటి సరుకులు తరలించే బండ్లవాళ్ళు, దుకాణదారులు, గుడారాలు సమకూర్చేవారు, ఈ విధంగా దుర్యోధను యొక్క పరివారం మిగతా పరివారం అనగా అలా సంహరింపబడక పట్టుబడ్డక ఎవరైతే పారిపోయారో వారందరూ కూడా పాండవులకి శరణు కోరుతున్నారు. ఆ సైనికులందరూ కూడా గట్టిగా హాహాకారాలు చేస్తూ పాండవులని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ పాండవులను ఏ విధంగా ప్రార్థించారు, పాండవులు దానికి ఏ విధంగా సమాధానం ఇచ్చారనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo